సుప్రీంకోర్టు సాక్షిగా మరోసారి రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం బయటపడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ గోదావరి బనకచెర్ల మీద వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టేసింది. దీనిపై స్పందించిన హరీష్ రావు రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పదవికాంక్ష తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవని విమర్శించారు. బనకచెర్ల మీద ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంటే రేవంత్ పట్టించుకోకుండా గురుదక్షిణ చెల్లించుకునే పని మీదే రేవంత్ దృష్టి పెట్టారని ఆరోపించారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం సుప్రీంకోర్టు సాక్షిగా ఈరోజు మళ్ళీ బట్టబయలైంది. అంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డిది ఎంతసేపు రాజకీయపరమైనటువంటి పదవీకాంక్షనే తప్ప ఈయనకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు అని మరొకసారి నేడు సుప్రీంకోర్టు సాక్షిగా రుజువైంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే తన గురువు గారి ప్రయోజనాలు, తాను గురుదక్షిణ చెల్లించుకునే ప్రయోజనాల మీదనే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తూ వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదో మేము ప్రయత్నం చేస్తున్నట్టు బ్యాక్ డేట్ల ఉత్తరాలు రాయడం, పేలవమైనటువంటి కేసులను కోర్టులో వేయడం, విత్డ్రా చేసుకోవడం. అంటే మీరు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తూ తెలంగాణ ప్రయోజనాలను ఫనంగా పెడతా ఉన్నారు. గోదావరి నల్లమల సాగర్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు ఈరోజు ఏం చెప్పినారు? ఈ కేసు నిలవదు, ఈ కేసు మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, మీ సూట్ సరిగా ఫైల్ చేయలేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు